నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో అయితే చూసేద్దామండి. ఇంక ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచితే సరిపోదు, మనసు కూడా ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బ్రతికుండగానే ఇంకొక జన్మ ఎత్తుతామని అనుకుంటారా చెప్పండి? నా విషయంలో అలాగే జరిగింది. అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. అప్పుడు నేను ప్రతి విషయము నా నెత్తి మీద వేసుకునేదాన్ని. అందరూ నా వాళ్ళే అనుకొని సంతోషంగా ఉండాలని అనుకునేదాన్ని. దానివల్ల నాకు వచ్చింది ఏమీ లేదు. చివరికి బాధ, ఏడుపు తప్ప. నేను వాళ్ళ మంచి కోరుకుంటే వాళ్ళు నా చెడు కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని రోగాలు మాత్రమే. నా మెదడులో ఉన్న ఆలోచన ఏమిటంటే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, కుదిరితే బయటికి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకోవడం, వీడియోలు పెట్టుకోవడం, పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టుకోవడం, వాళ్ళని ట్యూషన్లో దింపి రావడం, మన పని మనం చూసుకోవడం. అంటే దీనంత ప్రశాంతత ఏదీ ఉండదు. వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మైండ్ పాడు చేసుకోవడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఇల్లంతా పాడైపోయి నా జీవితంలో ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. ఎందుకు అలా అంటున్నానంటే, ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే పనులన్నీ చేసుకొని ఫోన్ తీసుకునేదాన్ని. దానిలో కబుర్లు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, చివరకు నేను ఇలా మాట్లాడుకొని చివరకు నా జుట్టు నేనే లాక్కునేదాన్ని. అలా అయిపోయింది నా జీవితం. తట్టుకోలేక చివరకు ఫోన్ మాట్లాడడం ఆపేసి ఆ ఫోన్ని నేను చేసిన వంటలు ఏమైనా ఉంటే వీడియోలు తీసుకోవడానికి, యూట్యూబ్లో పెట్టడానికి ఉపయోగించేదాన్ని. నాకు కావాల్సినవి చూసి పక్కన పెట్టేసేదాన్ని. ఒకనొక టైంలో ఎలా ఉన్నదానికంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. అందుకే ఎవరిని పట్టించుకోకుండా మన బ్రతుకు మనమే బ్రతకడం నేర్చుకోవాలి. అలా ఉంటేనే మనం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటాం. మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని అందరితో కలిసి అది మాట్లాడితే చివరకు మనకు ప్రశాంతత ఉండదు, ఇంట్లో వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఈరోజు వీడియో అయితే చూసేద్దామండి. ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా దొండకాయలు అయితే కట్ చేసేసి పొయ్యి మీద పెట్టేశాను. పిల్లలకి దొండకాయ ఫ్రై అయితే చేసేద్దాం బాక్స్లోకి అనేసి దొండకాయ ఫ్రై అయితే చేసేస్తా ఉన్నాను. ఇంకా దొండకాయలు అయితే వేగిపోయిన తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి అయితే వేస్తాను. ఇంకా రెడీ అయిపోయింది, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా వండేసాను, ఉడికిపోయింది అన్నం కూడా. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఉదయాన్నే లేచిన వెంటనే ముందు వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా వంట స్టార్ట్ చేసేసి వంట అయిపోయిన తర్వాత గ్యాస్ బండ మొత్తం స్టవ్ మొత్తం నీట్గా క్లీన్గా తుడిచేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తాను స్టవ్ దగ్గర. ఇంకా స్టవ్కు కూడా మంచిగా నీట్గా బొట్లు అయితే ముగ్గు అయితే పెట్టేస్తాను మంచిగా. ఇంకా పెట్టేసిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసేసి ఇంకా నీట్గా మాప్ అయితే పెట్టుకొని వచ్చేస్తాను. ఇంకా తుడిచేస్తాను ఇల్లు మొత్తం కూడా. ఇంకా ఉదయాన్నే నేను లేచిన వెంటనే ముందు వంట పని అయితే చేసేస్తానండి. పిల్లలకి లంచ్ బాక్స్లో రెడీ అవ్వాలి కదా, అందుకనేసి ఇంకా ఉదయం ఎర్లీగా 4కి లేస్తాను. లేచి వంట పని అయితే చేసేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ఇంకా ఊడ్చేసేసి నీట్గా మాప్ అయితే పెట్టేస్తాను. పిల్లలు వచ్చేసరికి పని అంతా అయిపోతుందండి. అలా అయితేనే ఉదయాన్నే పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఇల్లు అయితే మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇంకా అలా తుడిస్తే ఇంట్లోకి దుమ్ము కానీ సన్నని దోమలు కానీ ఏమి రాకుండా ఉంటాయని ఇంకా వాటర్లో కొంచెం కల్లుప్పు అయితే వేసేసి తుడిచేస్తూ ఉన్నా. ఇంక ఇల్లు అయితే మాప్ పెట్టడం అయిపోయింది. ఇంక మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా తుడిచేసేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంక ఈరోజు చాక్పీస్తో పెట్టేద్దాంలే అనేసి పెట్టేస్తూ ఉన్నాను. రోజు ముగ్గుతో పెట్టేస్తాను, ఇంక ఈరోజు చాక్పీస్తో పెట్టేద్దాంలే అనేసి పెట్టేస్తూ ఉన్నాను. అసలు కనిపించదండి చాక్పీస్తో పెట్టేస్తే. ఇంకా ఈరోజు ఏదో ఇంకా అలాగా హడావుడిలో అయిపోయింది. ఇంక చాక్పీస్తో అయితే పెట్టేశాను ముగ్గు. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన తర్వాత ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఉదయాన్నే పూలు అయితే తెచ్చేసుకున్నాను, కిందకి వెళ్ళి పూలు తెచ్చేసుకొని ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా నేను పూజ ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకుంటానండి. ఇంకా డైలీ చేసుకునే పూజే కదా, అందుకని నార్మల్గా సింపుల్గా చేసేస్తాను. అందుకనేసి ఇంకా దేవునికి అంటూ సపరేట్గా నైవేద్యం అనేది ఒక పక్కన పూజ గదిలోని కింద పెట్టేసుకుంటాను. అంటే పటికి బెల్లము, కొంచెము పటికి బెల్లము, ఇంకా కొంచెం బెల్లం ముక్కలు అవి ఉంటాయి కదా, అవి తెచ్చేసేసుకొని ఇంకా పూజ గదిలో కింద పెట్టేసుకుంటాను సపరేట్గా. ఇంకా దాన్ని ఎప్పుడు ముట్టుకోకుండా ఇంకా పూజకి ఉపయోగించేస్తాను.
ఇంకా అవి కూడా నైవేద్యంగా పెట్టేసేసి ఇంకా దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. ఉదయాన్నే పూజ చేసుకుంటే ఇంక ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ప్రశాంతత వాతావరణం అయితే ఉంటుంది. ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్ వేసేద్దాంలే అనేసి ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నా పిల్లల కోసం. ఇంకా మా పాప కోసమని కొంచెము మందంగా అయితే వేస్తాను, తను కొంచెం మెత్తగా తింటుందిలే అనేసి. ఇంకా మా బాబుకి ఏంటంటే ఇంతకన్నా పలచగా వేసేస్తాను. ఇంకా దోశలు అయితే మా ఇంట్లో ఎక్కువ దోశలే తింటారండి. మా ఇంట్లో ఎక్కువ దోశ, ఇడ్లీ, పూరి తింటారు. ఇంకా అందుకని మేము కూడా అవే ఎక్కువగా చేసేసుకుంటూ ఉంటాము దోశలు. ఇంకా మా పిల్లలకి ఫ్రెష్ అయిపోయి మా పిల్లల స్నానాలు చేయించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అయితే పెట్టేద్దాంలే అనేసి ఇంకా లంచ్ బాక్స్లకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలకి కలుపుకోవడం రాదండి, అందుకనేసి ఇంకా నేనే కొంచెము అన్నము కూర కలిపేసేసి పిల్లలిద్దరికీ కూడా పెట్టేస్తాను. ఇంకా మా బాబుకి అయితే కొంచెం పెరుగన్నం కూడా పెట్టేస్తాను. మా పాపకి అయితే ఇంకా ఓన్లీ అచ్చం కూర అన్నమే పెట్టేస్తాను. ఎందుకంటే తను తినదు, ఇంటికి వచ్చిన తర్వాత తింటుందిలే అనేసి. ఇంకా అదిగాక మధ్యాహ్నం 2 గంటలకే వచ్చేస్తుంది మా పాప. మా బాబుకి అయితే ఫుల్ డేని, మా పాపకి అయితే హాఫ్ డేని, చిన్నపిల్ల కదా. ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తూ ఉన్నాను పిల్లలకి. ఇంకా పిల్లలు పులుసులు కూరల కంటే ఫ్రై కూరలు బాగా తింటారు పిల్లలు. అందులోనూ పులుసు అన్నం అయితే కలిపి బాక్స్లో పెడితే మెత్తపడిపోతుంది, తినడానికి కూడా సరిగ్గా అవ్వదు అనేసి ఎక్కువ ఫ్రైలో చేసేస్తూ ఉంటా పిల్లలకి బాక్సుల్లోకి. ఇంకా మా బాబుకి అయితే పెరుగన్నం అయితే కలిపి పెట్టేస్తూ ఉన్నా. ఇంకా అది కొంచెం ఇది కొంచెం తినేసి వచ్చేస్తాడులే అనేసి ఇంకా ముందు రోజు చేసిన బిస్కెట్స్ అయితే ఉంటే ఇంకా బిస్కెట్స్ అయితే పెట్టేస్తున్నాను స్నాక్స్ కింద పిల్లలకి. ఏంటోనండి పిల్లలు అసలు రోజుకు ఒక కర్రీ చేసి పెట్టినా, ఎన్ని వెరైటీలు చేసినా సగం తింటారు, సగం వెనక్కి తీసుకొచ్చేస్తారు. కానీ ఇంకా తప్పదు కదా, మనమైతే పెట్టాలి. ఇంకా లేదంటే ఇంకా అసలు ఆకలితో అలానే వచ్చేస్తారు ఇంటికి. ఇంకా అనేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ కట్టేసిన తర్వాత ఇంకా మా పాపనైతే రెడీ చేయాలి. మా బాబుని పాపని ఇద్దరిని స్కూల్కి అయితే రెడీ చేయాలండి, టైం అయిపోతూ ఉంది. ఇంక మా బాబు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అసలు చెప్తే వినరు, ఉదయాన్నే స్కూల్కి హడావుడి అవుతుందన్నా వినరు ఈ పిల్లలు అస్సలు కూడానా. ఇంకా లేట్ అయిపోతూ ఉందని ఇంకా ఫాస్ట్గా అయితే మా పిల్లల్ని అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. ఇంకా మా బాబు అయితే 8కి వెళ్ళిపోతాడు, పాప అయితే 9కి వెళ్ళిపోతుంది. మా పాప కొంచెం టైం ఉంది కదా అనేసి ఇంకా ముందు మా బాబుని అయితే రెడీ చేసి పంపించేస్తాను. ఇంక ఈలోపు మా పాప అయితే ఆడుకుంటూ ఉంటుంది. చూడండి అసలు ఎలా కొడుతుందో చూడండి, మా బాబుని అయితే చూడండి ఎలా కొడుతుందో వాళ్ళ అన్నని. అసలు భలే కొట్టిద్దండి. అసలు పాపం వాడైతే ఏడుస్తూ ఉంటాడు, ఏమనలేడు. ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్లు చూడండి ఎలా పడితే అలా వేసేస్తారు. ఇంకా అందుకనేసి ఇంకా అవన్నీ మా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీట్గా ఇదిలిచ్చి మడతలు అయితే పెట్టేసేసి ఇంకా మళ్ళీ ఇదిలిచ్చి వేసేస్తే ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా బెడ్తో పని అయితే ఉండదు, ఇంకా అలాగే నీట్గా ఉండిపోతుంది. ఇంకా మా పాప వచ్చినా ఇంక ఈ బెడ్ మీదకి అయితే రాదండి, ఇంకా బయట హాల్లోనే టీవీ చూస్తే అక్కడే పడుకుండిపోతుంది. ఇంకా అందుకనేసి నీట్గా ఉంటుంది అనేసి ఇంకా ఉదయాన్నే పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంకా బెడ్షీట్ అయితే తీసి ఇదిలిచ్చి వేసేస్తాను. ఇంకా ఇదైతే పెద్ద బెడ్షీట్ అండి. మేము డబుల్ బెడ్ మీద కదా అని తీసుకుంటే ఇదేమో ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ వచ్చేసింది. ఇంకా దీన్ని వేయాలంటే చాలా టైం పడుతుంది ఈ బెడ్షీట్ని. ఇంకా కానీ తప్పదు కదా, ఇంకా అలానే ఇలానో బెడ్షీట్ అయితే వేసేస్తాను. ఇంకా అటు ఇటు తిరుగుతూ చాలా టైం అయితే పడుతుంది. ఇంకా చివరికి వేస్తాను. ఇంకా బెడ్షీట్ వేసేసిన తర్వాత ఇంకా మా పాపను కూడా ఇంకా రెడీ చేయాలి. సరే ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా ఇంట్లో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు వెల్లుల్లిపాయలు తెచ్చానండి. ఇంకా అవి అలాగే ఉండిపోయాయి. ఇంక ఈరోజు పని తొందరగా అయిపోయింది కదా అనేసి ఇంకా అవన్నీ కూడా చాట్లో వేసుకొని పొట్టు తీసేసి
దానికి డివైడ్ చేసేద్దాంలే అనేసి ఇంకా వెల్లిపాయలు అయితే అసలు చాలా రేటు పెరిగిపోయాయండి వెల్లుల్లిపాయలు. ఇంతకుముందు ఉండేది ఇంక ఇప్పుడు పావు 70 రూపాయలు 60 రూపాయలట. చాలా రేటు పెరిగిపోయాయి వెల్లుల్లి రెబ్బలు అయితే. ఎంత రేటు పెరిగిపోయినా తినందేం తప్పదు కదా. ఇంకా అందుకనేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక 1/2 కేజీ తీసుకొచ్చాను. మాకు ఇంట్లో వెల్లుల్లి రెబ్బలు అనేవి ఎక్కువగా పడతాయి. అందుకనేసి ఇంకా ఒక 1/4 కిలో అల్లము, ఒక 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొచ్చాము. ఇంకా అల్లం ఎక్కువగా వాడంలే, కానీ వెల్లుల్లి రెబ్బలు అయితే ఇంకా కర్రీస్లోకి, సాంబార్లోకి, రసంలోకి ఇవి కొట్టేస్తూ ఉంటాం కదా. ఇంకా అందుకనేసి ఎక్కువగా పడుతూ ఉంటాయని ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా మా పాప కూడా పాపం నాకు సాయం చేస్తుంది. మొత్తం పాపం క్లీన్ చేసేసి ఇచ్చేస్తూ ఉంది. నాతో పాటుగా మా పాప కూడా నాకు సహాయం చేసింది. ఇంకా అలా తీస్తూ ఉన్నాము. ఇంకా మా వారైతే మా బాబుని స్కూల్లో దింపి వచ్చేసారు. ఇంకా ఫైనల్గా అయితే మొత్తము కూడా వెల్లుల్లి రెబ్బలని మొత్తం అలా తీసాము. తీసి కొంచెం సేపు అలాగా ఆరబెట్టేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఇంకా మా పాపను కూడా రెడీ చేసాము. ఇంకా మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది. ఇంకా సరేననేసి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా అల్లం ఉదయాన్నే వాటర్లో నానబెట్టేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇంకా ఆరబెట్టేసాను. ఫ్యాన్ కింద ఆరిపోయాయి. ఇంకా వెల్లుల్లి రబ్బలు కూడా తీసేసాం కదా అని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఇంకా 2-3 నెలలు అయితే ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ ఇంకా మాకు ఇంట్లోకి అంతకన్నా ఎక్కువ రాదు కదా. ఇంకా సరేననేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఇంకా ఉదయం తిన్న టిఫిన్ గిన్నెలు అలాగే ఉన్నాయి. షింకులో కడగాలండి, అసలు ఖాళీ అయితే లేదు. ఇంకా సరేలే అనేసి ఇంకా చేపల పులుసు అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా చేపల పులుసు చేసేసిన తర్వాత ఇంకా ఒకసారి మొత్తం క్లీన్ చేసేయచ్చులే అనేసి ఇంకా అలాగనా ఇంకా చేసేస్తా ఉన్నా. మా వారైతే ఇంకా చేపలు అవి తలకాయలండి, పిల్లలకేమో ఫ్రై చేసేసాను ముందు రోజు. ఇంకా ఇవి 2 తలకాయలు ఉంటే 2 తలకాయలు ఒక తోక ఉంటే మా వారికి పులుసు పెట్టేద్దాంలే అనేసి ఇంకా పులుసు అయితే పెట్టేస్తూ ఉన్నా. మా వారికి అయితే నీట్గా అంతకు ముందు రోజు కడిగేశారు. ఇంకా మళ్ళీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అని మళ్ళీ కడిగేస్తూ ఉన్నారు. ఇంకా అందులో కొంచెము కలిపి పెట్టేద్దాం అనేసి కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంక ఇంట్లో నిమ్మకాయలు లేవు, అయిపోయాయి. ఇంకా అందుకనేసి ఇంక అంతవరకు వేసేసి కలిపి అయితే పెట్టేస్తూ ఉన్నారు మా వారు. ఇంకా కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా చేపల పులుసు అయితే చేయాలి. ఇంకా మా వారు అలా ఒక ముక్కలు కలుపుతూ ఉంటే ఇంకా ఈలోపు నేను ఉల్లిగడ్డలు అవి కట్ చేసుకుంటూ ఉన్నాను పక్కన. మా వారైతే ఇంకా ముక్కలకు ఉప్పు, కారం అన్నీ పట్టించేస్తూ ఉన్నారు. ఇంక ఈలోపు ముక్కలకి ఉప్పు, కారం పట్టేస్తుంది కదా అనేసి ఇంకా అందులోనే కలిపేసేసారు. ఇంకా మళ్ళీ నీచు వాసన వస్తుంది వేరే దాంట్లో అనేసి ఇంకా అందులోనే కలిపేసేసారు. ఇంకా నేనైతే ఇంకా చేపల కూర అయితే చేసేద్దాంలో అనేసి ఇంకా కళాయి పెట్టేసేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా ఆయిల్ ఏంటంటే ఇంకా చేపల కూరకే ఉపయోగించేస్తాను. ఎందుకంటే ముందు రోజు చేపలు ఫ్రై చేసిన ఆయిల్ అది, ఇంకా అందుకనేసి ఇంకా దానికే వాడేస్తాను. ఇంకా మిగతా ఏ కూరలకి వాడను. ఇంకా సరేననేసి ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా వేడైపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, కొంచెం పచ్చిమిర్చి, ఒక టొమాటో అయితే వేసేసి మగ్గిచ్చేస్తూ ఉన్నా పులుసులోకి. ఇంకా ముందుగానే కొంచెం చింతపండు అయితే కూడా నానబెట్టేసాను. ఇంకా అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలి. మగ్గితే కూర బాగా టేస్ట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఆయిల్ అయితే మగ్గిచ్చేసాను. చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసేసి జీలకర్ర వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టిన అదే గ్రేవీ ఉంటుంది కదా, ఇంకా గ్రేవీ కూడా వేసేసాను. గ్రేవీ కూడా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా కుక్ అవ్వాలి. అలా అవుతేనే బాగుంటుంది. ఇంకా అలాగా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిపోయింది బాగా. ఇంకా
అందులో కొంచెము చింతపండు వాటర్ అయితే వేసేయాలి. ఇంకా ఫిష్ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. ఇవి కూడా కొంచెం గ్రేవీలో ఉప్పు కారం పట్టేంత వరకు కూడా మగ్గితే బాగుంటుంది అనేసి ఇంకా ఫిష్ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. ఫిష్ ముక్కలు వేసేసి కొంచెం చింతపండు రసం అయితే వేసేస్తున్నా. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోద్దండి. చింతపండు రసం అయితే వేసేసి తిప్పేస్తూ ఉన్నాను. గరిటతో తిప్పితే ముక్కలు చెదిరిపోతాయి కదా అనేసి ఇంకా అలాగే కళాయి అయితే తిప్పేస్తూ ఉంటున్నా. ఇంకా పులుపుని బట్టి వాటర్ వేసుకోవాలి కదా, అందుకనేసి కొంచెం వాటర్ అయితే వేసాను. వేసేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. మూత ఉడికిపోతుంది కదా పులుసు అనేసి. పులుసు అయితే ఉడికిపోయిందండి. ఇంకా గంటతో తిప్పితే చెదిరైపోతాయి కదా ముక్కలు అది అనేసి ఇంకా అలా కళాయితోనే తిప్పేస్తూ ఉన్నా. ఇంకా పులుసులో ఉప్పు కారం అవి సరిపోయిందో లేదో అని చెక్ చేస్తూ ఉన్నాను. ఏదైనా సరిపోతే ఇంక ఇప్పుడే వేసుకోవచ్చు కదా అనేసి ఇంక ఇప్పుడే చూసేస్తూ ఉన్నా ఉప్పు కారం అవన్నీ సరిపోయాయా లేదా అనేసి. ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను, కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. పులుసు అయితే బాగా వచ్చిందండి, చాలా బాగుందంట. నేనైతే చేపల పులుసు తినండి కానీ మా వారైతే అన్నారు. ఇంకా అలాగా బాగా ఉడకాలి అనేసి తిప్పేస్తూ ఉన్నాను. తిప్పేసేసి కొంచెం మూత పెట్టేసేస్తే గ్రేవీ దగ్గరికి వచ్చేస్తే ఇంకా పులుసు అనేది కొంచెం దగ్గర పడితే బాగుంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి.